సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయో ఏషియా 2024 సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెన్జాను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి సెమెన్జాకు అవార్డును అందించారు. హైటెక్స్ లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయో ఏషియా 2024 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో 10 ఫార్మా విలేజ్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, వీటి ద్వారా 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి 300 ఎకరాల్లో 2,000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల పెట్టుబడులతో 10 ఫార్మా విలేజ్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1 గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఏషియా సదస్సు కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బయో సైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందన్నారు. వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలగామనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి 3 వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించింది. అయితే సమస్యల పరిష్కారాలను కూడా కలిసికట్టుగానే సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒక బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ, సాఫ్ట్వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరింత సన్నిహితంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్లా మా ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఏటా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ ఇక్కడి బయోలాజికల్ ఈ సంస్థతో కలిసి హైదరాబాద్లో తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించామన్నారు. వైరస్ల వల్ల ప్రపంచంలో నెలకొన్న భయాలకు హైదరాబాద్ నుంచి నమ్మకాన్ని కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. I welcome all of you on behalf of Hyderabad, on behalf of Telangana State to BioAsia 2024. Today, in post-COVID era, people are looking at life, health and disease, and therefore BioAsia differently. They have both fear and hope in their eyes. The hope is because of Hyderabad is the undisputed life sciences capital of India and perhaps world. We make 1 in 3 vaccines made in the world. In last 20 years, BioAsia helped Hyderabad achieve this status. This conference helped position India and Asia Pacific as a focal point in life sciences. COVID has proved that our problems, at least in healthcare, are same, and we must find solutions together. As I said, there is both anxiety and hope. If COVID was a fear, this year's theme, data and artificial intelligence, is both. Thankfully, Hyderabad is also a capital of IT and software, research and startups. My government is committed to create the perfect ecosystem that includes policy, infrastructure and support. Both domestic and international companies are startups. I must confess my focus to drive growth of MSMEs, which are a bridge between the startups and
big corporations. Recently, I met representatives from pharma sector to understand their challenges. I promise to support them in a way we can. Your dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. We in Congress know the value of trust. I'm announcing here to establish next phase of Genome Valley in 300 acres of land with 2,000 crores investment. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. At this village, 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district, third one is from Nalgonda district. We are going to create a pharma village, all the 3 areas, 3 different parts of Telangana. It's nearby Hyderabad airport, hardly 1.5 hour drive from international airport. So to reach your infrastructure and your investment. At the recently concluded World Economic Forum in Davos, we got, as my industries and IT minister said, 40,232 crore investment in my state. And I am delighted to share that Takeda has decided to set up their manufacturing facility in Hyderabad in partnership with the Biological E. I'm most welcoming the investment. This facility will make 50 million doses of vaccines each year. As I said, in a world where a virus can create fear, Hyderabad gives hope. I'm happy to share all of you. The German company Miltenyi has decided to set up their R&D center in Hyderabad. I'm welcoming the R&D center. Finally, it's my delightful duty to congratulate Professor Greg Semenza, Nobel Prize winner, on being named winner of the Genome Valley Excellence Award. I once again welcome all of you. Have a successful conference with wonderful experience and find great success. Together, we will shape a healthier tomorrow for all of humanity. Thank you. Thank you.